ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా జిల్లా కోర్టుల్లో మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి. ఇటీవల మనము చాలా జిల్లాల్లో అయితే చూసాము. మరి ఈరోజు మరొక జిల్లా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20వ తారీఖు ఆగస్ట్ 2024. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. 18,500 రూపాయల జీతము మరియు ఆఫీస్ సబార్డినేట్కి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్కి డిగ్రీ అర్హత ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, మంచి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. అండ్ ఆఫీస్ సబార్డినేట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ అండి. 7th క్లాస్ పాస్ లేదా 10th ఫెయిల్ అయిన వారు మాత్రమే వీటికైతే అప్లై అయితే చేసుకోవాలండి. ఓకేనా? ఎవరు కూడా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేస్తే మాత్రము దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. 18 నుంచి 42 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులంతా కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ చూద్దామండి. చూసినాక కంప్లీట్ డీటెయిల్స్ ఏ జిల్లాలో విడుదలైంది ఏంటి అనే వివరాలు చూద్దాం. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రకటించినటువంటి ఆఫర్ యొక్క ఎక్స్టెండ్ చేయండి ఈ ఆఫర్ని అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారండి. మరి ఇందులో భాగంగా ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మాత్రం ఉంటుందండి, ఎప్పుడు క్లోజ్ అయ్యేది తెలియదు. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2, పోలీస్, ఫారెస్ట్, డిఎస్సి, సచివాలయం, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి 499కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఇందులోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, కోంబో ప్యాక్. ఓకేనా? నెక్స్ట్ అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అండి. ఆల్మోస్ట్ 50K అంటే 50,000 ప్రశ్నలతో రూపొందించామండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మరి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. చాప్టర్ల వారీగా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఒకసారి ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. యాప్ డౌన్లోడ్ చేసి ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఐసీగా కంప్లీట్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ ది లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఒంగోలు నుంచి విడుదల కావడం అయితే జరిగిందండి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, సింపుల్గా చెప్పాలంటే కోర్టుకు సంబంధించిందండి. ఓకేనా? న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంపౌండ్లోనే ఇది ఉంటుంది. జిల్లా కోర్టు సముదాయానికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు అండి. ఓకేనా? ఒంగోలులో అయితే ఉంటుంది. మరి వీటన్నిటినీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో అవుట్సోర్సింగ్కి కాంట్రాక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అవుట్సోర్సింగ్ అంటే అది ఎప్పుడు తీసేస్తారో తెలియదు, కాంట్రాక్ట్ మాత్రము కంటిన్యూస్గా ఉంటుందండి, దాన్ని తీసేయడం అయితే ఉండదు. అయితే ఇక్కడ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో వీటిని అయితే తీసుకోబోతున్నారండి. మరి ఎన్ని సంవత్సరాలకు ఏంటి అనేది మెన్షన్ చేయలేదు, బట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకోబోతున్నారు. మరి ఇక్కడ మనకి వేకెన్సీ లిస్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ 2 ఉన్నాయండి. ఓసీకి, ఎస్సీకి అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? ఓపెన్ కేటగిరీలో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఎస్సీకి అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? మరి వీటికి ఎవరు అర్హులు అంటే ఆఫీస్ అసిస్టెంట్కి డిగ్రీ చదివిన అభ్యర్థులు, ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అంతా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఇచ్చారు, అంటే 47 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కంప్లీట్గా సెలెక్షన్ టు బి పోస్ట్ నోటిఫైడ్ విల్ బి మేడ్ బై ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. త్వరలో అయితే అప్డేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ ఎలాంటి ఫీ అయితే లేదు. మీరు కనుక అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఎస్ఎస్సి మెమో, డిగ్రీతో అప్లై చేస్తున్నారంటే ఇంటర్ డిగ్రీ మెమోసు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరైతే అప్డేట్ చేయవలసి అయితే ఉంటుందండి. సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని కూడా పెట్టవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఓన్లీ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి. అందరు గమనించాలి. 20వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. స్టేట్, డిస్టిక్, అప్లికేషన్ నెంబర్ అది అవసరం లేదు, అప్లికేషన్ నెంబరు వదిలేయండి, ఆఫీస్ యూజ్ ఓన్లీ. రీసెంట్ ఫోటో అంటించండి ఇక్కడ.
నెక్స్ట్ మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ సైన్ చేసి సో దీన్ని అయితే మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. సో ఒక్కో జాబ్కి ఒక్క విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారండి. మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము ఏ అడ్రస్కి సెండ్ చేయాలి కదా. సో చూద్దామండి. ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఆర్ కాల్ లెటర్ అంటూ ఇక్కడ ఒకటి ఇచ్చారు మనకి. సో ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు, చూపిస్తాను నేను. అప్లికేషన్ రిసీవ్డ్ ప్రియార్ టు నోటిఫికేషన్ 20వ తారీఖు అయితే మనము 20వ తారీఖు లోపు అయితే పంపాలండి. 20వ తారీఖు అక్కడ చేరే విధంగా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక మనకు చూపిస్తా, ఒక్క నిమిషము. చూడండి, క్లోజ్డ్ కవర్లో మనం ఏం చేయాలి, చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు కాంప్లెక్స్ ఒంగోల్, ఈ అడ్రస్కి మనము పంపవలసి ఉంటుంది మన యొక్క అప్లికేషన్ ఫామ్ని. అన్ని జిల్లాల్లో విడుదలవుతున్నాయండి. మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ డిస్ట్రిక్ట్లో వస్తే మాత్రం అప్డేట్ చేస్తాను నేను వీడియో రూపంలో. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.